హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా వెంకటేశ్వర స్వామి దేవాలయాలను భారతదేశంలోని ప్రతి రాష్ట్ర రాజధానిలో నిర్మించాలని, అలాగే హిందువులు ఉన్న ప్రతి దేశంలో ఇలా ఆలయాలను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఈ గొప్ప ప్రకటన ఏం చెబుతోంది, ఎందుకు ఇది అంత ముఖ్యమైన విషయమో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీవారి భక్తులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని లక్షలాది మంది భక్తుల కోరిక ఉంటుంది. కానీ ప్రయాణం, ఖర్చులు, ఇతర అడ్డంకుల కారణంగా చాలా మంది తిరుమలకు వెళ్ళలేరు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి రాష్ట్ర రాజధానిలో స్వామివారి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఇది భక్తులకు మరింత చేరువుగా స్వామివారి ఆశీస్సులు అందుకునే అవకాశం కలిగించగలదు. ఒకవేళ భారతదేశంలో ప్రతి రాష్ట్ర రాజధానిలో ఆలయాలుంటే, అదే విధంగా ప్రపంచంలోని హిందువులు ఉన్న అన్ని దేశాల్లో కూడా అలాంటి దేవాలయాలు ఉండాలని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించారు. ఇది హిందూ సంస్కృతిని, భక్తిని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడమే కాకుండా హిందువుల ఐక్యతను పెంపొందించే నిర్ణయంగా మారనుంది. హిందువుల పవిత్ర ప్రదేశాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ఇది గొప్ప అవకాశం. భక్తులు అందరూ ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. దేశమంతటా స్వామివారి భక్తులకు దగ్గరగా దేవాలయాలు అందుబాటులోకి రావడం అనేది విశేషం. హిందూ ధర్మ ప్రచారానికి ఇది ఒక మైలురాయి అవుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి పరిపూర్ణమైన నిర్ణయం గురించి మీరేమనుకున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి, ఇంకా ఇలాంటి మరిన్ని అద్భుతమైన సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.